ఇంత దుర్మార్గంగా ఒక సెక్షన్ ఆఫ్ మీడియా కావాలని చేయడం, చంద్రబాబు నాయుడు ఆయన కంపెనీ ఎల్లో బ్యాచ్ చేయడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. మన దగ్గర టెండర్లు మనమే పిలిచినాం. మన లోవెస్ట్ డిస్కవర్డ్ రేట్ ఎంత? ₹2.49 వచ్చింది అదే టైంలో. అది ఆ టైంలో జరిగినవి. ఇది 2020 టైంలో జరిగినవి. ఇది 2000 ఇది ఎప్పుడు ఇది జరిగింది? 2020 జూలై ఆ టైంలో జరిగిన టెండర్లు ఇవి. మళ్ళీ అంటే కోవిడ్ టైంలో ఇవన్నీ. కోవిడ్ జరిగింది, అయిపోయిన తర్వాత మళ్ళీ పరిస్థితి ఏమిటని చెప్పి ఇదే గుజరాత్లోనే మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా సెకీ టెండర్లు పిలిచింది. అది చూపించు. గుజరాత్లో సెకీ టెండర్లు ఇప్పుడు పిలిచింది. గుజరాత్ ఉర్జా వికాస్ నిగమ్ లిమిటెడ్, డేట్ ఆఫ్ టెండర్ 15th March 2024. బిడ్డర్స్ ఎవరెవరంటే ఎన్హెచ్పిసి, జేఎస్డబ్ల్యూ, ఎన్టీపీసీ వీళ్ళంతా. ₹2.62 నుంచి ₹2.67. ఇప్పుడు దిస్ టెండర్ వాజ్ పార్ట్ ఆఫ్ GUVNL టెండర్ ఫర్ 500 MW ఆఫ్ గ్రిడ్ కనెక్టెడ్ సోలార్ పవర్ ప్రాజెక్ట్. అంటే గుజరాత్లోనే మ్యానుఫ్యాక్చరింగ్. కోవిడ్ అయిపోయిన తర్వాత పరిస్థితి గుజరాత్లోనే ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్. దాని రేట్ ఇది. ఇంకోటి రాజస్థాన్లో కూడా ఇంకోటి ఉంది కదా, ఇంకోటి ఉంది కదా కృష్ణ. సో బేసిక్లీ రేట్లు ఇప్పుడు ఈ రేంజ్లో ఉన్నాయి. 24th March 2024 the rate levy. This is the current renewable energy rates prevalent. ఎవరైనా కొనుక్కోవాలా పవరు అని అంటే ఇవి రేట్లు. ఇదే గుజరాత్లోను ఇదే రాజస్థాన్లోను ఈ పరిస్థితిలో ఉన్నాయి ఇప్పుడు రేట్లు పోస్ట్ కోవిడ్. మనకు ₹2.49 అక్కడ జనరేషన్ కన్నా తక్కువ రేటుకు వచ్చిందని ఇప్పుడు సంతోషపడాలి. అంటే వక్రీకరణ ఏమిటి అనేది నేను చెప్తా ఉన్నా. ఇదే ఈనాడు ఏమంటాడు పేపర్లో, ₹2 ఉండేది, అప్పుడు ₹2 ఉండేది, టీవీ రేట్లు తగ్గినట్టుగా కొత్త కొత్త మోడళ్ళు వస్తున్నాయి కదా అని టీవీ మోడల్ ఏమంటాడు, 55 inch టీవీ ఆ రేటు 2 లక్షలు ఉంటే ఇప్పుడు 55,000కి వచ్చింది అని అంటాడు. అట్లా ఇవి కూడా రేట్లు తగ్గాలి కదా అంటాడు. మన ఆ లెక్కన ₹2 కోట్ చేసిన వాళ్ళు ఇప్పుడు ఆ లెక్కన ఇప్పుడు ₹1.50కి దొరకాలి కదా. టీవీ మోడల్ రేట్లు తగ్గినట్టుగానే ఈనాడు థియరీ ప్రకారము ఆయన రాసినాడు. ఇదంతా ఎంత వక్రీకరణ చూడు. 2020లోనే ఈ రేట్లు దొరికినాయి అని అంటే 2024 ఇప్పుడు వచ్చేసరికి